సెప్టెంబర్ 2024 రిటైర్ అయిన వికారాబాద్ జిల్లా ఈ జిల్లా పరిషత్ సూపరింటెండెంట్గా రిటైర్ అయిపోయినా ఇప్పటివరకు మాకు రావాల్సిన బెనిఫిట్స్ అందలేవు. మేము శాంతియుతంగా చేస్తున్నాం మా ధర్నాను. మాకు రావాల్సిన బకాయిలు రావాలి అంతే. వికారాబాదు, నా పేరు జగన్నాథ్ రెడ్డి, నేను జిల్లా పరిషత్ సూపరింటెండెంట్గా రిటైర్ అయినా. నేను 9 సెప్టెంబర్ 2024. చెప్పండి సార్, మీరు ఎందుకు వచ్చారు? అసెంబ్లీ దగ్గర ఎందుకు వచ్చారు? మా క్వశ్చన్ రేజ్ చేయడానికి వచ్చినాము. మాకు రావాల్సిన బకాయిలు రాలేవు ఇప్పటి వరకు, అవి వస్తాయని వచ్చినాము. సెప్టెంబర్ 2024 నుంచి పెన్షన్ వస్తుంది, మాకు రావాల్సిన బకాయిలు రాలేవు ఇప్పటి వరకు రాలేవు. పెన్షన్ ఒక్కటి వస్తుంది. పెన్షన్ ఒక్కటి 2024 నుంచి రిటైర్ అయిన. We want justice! We want justice! We want justice! రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు వెంటనే రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు వెంటనే We want justice! We want justice! We want justice! రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు వెంటనే రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు వెంటనే మార్చి 23 నుంచి మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో రిటైర్మెంట్ అయినటువంటివి మార్చి 2024 నుండి ప్రారంభమైనవి. ఇప్పటి వరకు మార్చి 2024 నుండి నవంబర్ వరకు రిటైర్డ్ అయినటువంటి ఈ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎవరికి కూడా ఈ రిటైర్మెంట్ బకాయిలు రాకపోవడం వల్ల మేము ఈ అసెంబ్లీ ముందుకు వచ్చి చెలో అసెంబ్లీ అయినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా పిలిపివ్వడం జరిగింది. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము కమిటీలు ఫామ్ చేసుకొని తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు మేము ఈ యొక్క చెలో అసెంబ్లీకి పిలిపివ్వడం జరిగింది. ఈ రోజు మాకు రిటైర్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల మాకు ఇప్పటి వరకు 42 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే ఇప్పుడు అసెంబ్లీ ముట్టడికి వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, మీకు ఎప్పటి నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు? మాకు మార్చి 2024 నుండి రిటైర్మెంట్ అయినటువంటి ప్రారంభమైనవి. అప్పటి నుండి కందుకూరి దేవదాసు, నేను ఉమ్మడి వరంగల్ జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ను. నేను ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళు? గవర్నమెంట్ ఎందుకు ఇవ్వట్లేదు? ఏమైనా కానీ మా దగ్గర డబ్బులు లేవని అంటున్నారు. కానీ ఆ డబ్బులు లేవని చెప్తున్నారు. కానీ ఆ డబ్బులు ఉన్నప్పటికీ కూడా మా యొక్క నిధులను, మా జీపీఎఫ్ను అన్నింటినీ కూడా పక్కదారి పట్టిస్తున్నారు. కాబట్టి వాటిని అన్నింటినీ వెంటనే చెల్లించాలని మేము ఎంత బకాయి ఎంత రావాలి మీకు? మాకు ఒక్కొక్కరికి దాదాపుగా 55 లక్షల. ఒక్క నుంచి ఆగండి సార్, ఆగండి. మా ఆవేదన చెప్పుకుంటాం. రిటైర్డ్ మీడియా ముందు చెప్పుకుంటాం. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బెనిఫిట్స్ రావట్లేదని చెప్పేసి కూడా 2024 నుంచి కూడా మాకు రావాల్సిన బెనిఫిట్లు రావట్లేదని చెప్పేసి కూడా రిటైర్డ్ ఎంప్లాయీలు అసెంబ్లీ ముట్టడికి అయితే రావడం జరిగింది. వీళ్ళందరినీ కూడా పోలీసులు ఎక్కడికి అరెస్ట్ చేశారు. మీరు ఏ డిపార్ట్మెంట్ చేస్తారు సార్? మార్కెటింగ్ డిపార్ట్మెంట్ చేస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి మీకు బకాయిలు రావాలి? 2 years నుంచి రావాలి. 24 మార్చికి వెళ్ళి అమౌంట్ రావాల్సి ఉన్నది. ఎంత రావాలి? బకాయి ఎంత రావాలి? దాదాపు 3 లక్షలు రావాలి. పెన్షన్ వస్తుందా సార్? పెన్షన్ వస్తుంది. మొత్తం 13 లక్షలు మీకు బకాయిలు రావాల్సిందే. ఇప్పుడు గత ప్రభుత్వం నుంచి కూడా రావట్లేదు, ఈ గవర్నమెంట్ రావట్లేదు. అప్పుడు కూడా అంటే నేను ఈ ప్రభుత్వం రిటైర్డ్ అయినాం. వి వాంట్ జస్టిస్. మాకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలి. ప్రభుత్వం యొక్క మొండి వైఖరి నశించాలి. మేము 40 ఏళ్ళు ఉద్యోగం చేసి మా యొక్క జీవితాన్ని అర్పించినాం. కానీ ప్రభుత్వం మాకు పైసలు ఇవ్వట్లేదు, మా పెన్షన్ మాకు ఇవ్వట్లేదు. వి వాంట్ జస్టిస్. మేము 40 ఏళ్ళు పనిచేసినాం సార్. 40 ఏళ్ళు ప్రజలకు సేవ చేసినాం. అందులో 40 మంది చచ్చిపోయారు సార్. 40 మంది చనిపోయారు సార్. పెన్షన్ రాక, డబ్బులు రాక వాళ్ళు ఇబ్బందులకు గురైనరు. అలా పోలీసు బెనిఫిట్స్ రావాలా సార్? జరగాలి మాకు. మా డబ్బులు మాకు రావాలి.
అయితే వాళ్ళకు న్యాయం జరగాలని మా బకాయిలు కూడా మాకు రావాలని చెప్తున్నారు. ఒక్కొక్కరికి 13 లక్షలు అట్లాగే 50 లక్షల వరకు కూడా మా బకాయిలు రావాల్సి ఉన్నా కానీ ఇప్పటివరకు గత ప్రభుత్వంతో పాటు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మా బకాయిలు చెల్లించట్లేదని, మేము ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసినప్పటికీ కూడా 40-45 సంవత్సరాలుగా మేము ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసినప్పటికీ కూడా మాకు ఇప్పటికి కూడా ఆ బకాయిలు రాకపోవడం పట్ల తీవ్ర నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు అసెంబ్లీ ముట్టడికి అయితే రావడం జరిగింది. మేము ఎన్నిసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా కూడా, అధికారులకు అట్లాగే రాజకీయ నాయకులకు ఎవరికి విజ్ఞప్తి చేసినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. మేము ఎన్ని సంవత్సరాల ప్రభుత్వంలో సేవ చేసినా కూడా మాకు సరైన న్యాయం జరగట్లేదు. రిటైర్డ్ అయిన వాళ్ళకు కూడా బెనిఫిట్లు ఇవ్వట్లేదు. దాంతో 40 మందికి పైగా కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని చెప్తున్నారు. అట్లాంటి అడిగే మా ప్రభుత్వానికి నిలదీయడానికి వచ్చాం. మేము శాంతియుతంగా ఇక్కడ నిరసన తెలపడానికి వస్తే మాత్రం పోలీసు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు అయితే వాపోతున్నారు. వెంటనే మాకు చెల్లించాల్సిన బకాయిలు కూడా చెల్లించాలని చెప్పేసి కూడా ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, అసెంబ్లీ, హైదరాబాద్.